కేజీఎఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండిపోయింది. నాకు కేజీఎఫ్ చాప్టర్ 1 చాలా చాలా ఇష్టం. రిపీటెడ్ గా మళ్ళీ చూసేవాడిని. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అయిన తర్వాత చాప్టర్ 2 చూసిన కాడి నుంచి నాకు ఒక డౌట్ అయితే ఉండిపోయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రేక్షకుల కన్నా డైరెక్టర్సే కొంచెం గొప్ప అని నేను చెప్తూ ఉంటాను. మనకి ఏదైనా సినిమా నచ్చకపోతే ఆ సినిమా డైరెక్టర్ బ్రెయిన్ కి మనం రీచ్ అవ్వలేకపోయామేమో అని నా అభిప్రాయం. అయితే కేజీఎఫ్ చాప్టర్ చూసాక నాకు వచ్చిన ఈ డౌట్ కూడా నేను అర్థం చేసుకోలేకపోయానా, లేక నిజంగా అది డైరెక్టర్ చేసిన మిస్టేకేనా అనేది నాకైతే తెలీదు. ఇంతకీ డౌట్ ఏంటంటారా? కేజీఎఫ్ చాప్టర్ 1 లో విలన్ గరుడ కొంతమందిని బానిసలుగా చేసుకుని కేజీఎఫ్ లో బంగారం మైనింగ్ చేసే దగ్గర పని చేపిస్తూ ఉంటాడు. అయితే అలా బానిసగా పని చేసే వాళ్ళలో హీరో అక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ స్టోరీ నడుస్తున్నప్పుడు మనకి ఎక్కువగా కొంతమందిని చూపిస్తారు. అందులో అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళందరికీ నైట్ టైం కథలు చెప్తూ ఉండే ఒక పిచ్చోడు, అండ్ అలాగే అక్కడ ఉండే వాళ్ళ గురించి అయ్యి చెప్తూ ఉండే ఒక పెద్ద ఆయన, ఇలా 2 క్యారెక్టర్స్ ని మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మంచి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం కూడా ఆ క్యారెక్టర్స్ చూసాక. ఆ కథలు చెప్పే పిచ్చోడు అనిపించుకునే క్యారెక్టర్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాం కూడా ఎమోషనల్ గా. అయితే నాకు ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే ఆ కథలు చెప్పే పిచ్చోడు క్యారెక్టర్ ఏమైంది చాప్టర్ 2 లో? నాకైతే ఆ క్యారెక్టర్ మళ్ళీ కనిపించలేదు. చాప్టర్ 1 లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ని కనీసం చాప్టర్ 2 లో డైలాగ్స్ లేకపోయినా కనీసం అక్కడ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉండేలా అయినా చూపించాలి. కానీ మొత్తం ఆ క్యారెక్టర్లనే లేపేశాడు మన ప్రశాంత్ నీల్. పోనీ రాకీ బాయ్ లాస్ట్ లో గరుడాన్ని చంపేసిన తర్వాత ఒక మినీ యుద్ధం జరుగుంటే అందులో వాళ్ళు చనిపోయినట్టయినా ఒక చిన్న సీన్ అయినా చూపించాల్సింది. కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు దీనికి ఏదైనా సమాధానం కామెంట్ లో చెప్పండి. ఒకవేళ చాప్టర్ 2 నేనే సరిగ్గా చూడలేదా? నేను చెప్పింది కరెక్టేనా? మరిన్ని ఇలాంటి సినిమా కబుర్ల కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.